క్రీస్తులో నీ గుర్తింపు. ఆత్మీయ పోరాటంలో భయం, కలవరం మిమ్మల్ని వేధిస్తున్నాయా? రేపటిని గురించిన చింత, భవిష్యత్తును గురించిన ఆందోళనతో సతమతమవుతున్నావా? ఒంటరితనం, తృణీకరణ నీ జీవితాన్ని ఏలుతూ ప్రేమ ఆప్యాయతలకు దూరమయ్యావా? అయితే దేవుడు నీతో చెబుచున్న మాట, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అవును ప్రియులారా, దేవుడు తన దయా సంకల్పం చొప్పున జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అందుకే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కనుక మీరు ఆయన దృష్టికి విలువైన వారు. నీ విలువ సర్వసృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క ప్రాణము. ఆయనలో నీ విలువ నీతిమంతుడైన యేసయ్య రక్తము. ఆయన నిన్ను తన ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. నీవు పాపము, శాపము, అక్రమంచే అమ్మబడినప్పుడు నీ కోసం తన రక్తమును వెలగా చెల్లించి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. అవును, ఎప్పుడైతే నీవు యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నీ విమోచన కొరకు తన రక్తాన్ని చిందించి నీ స్థానంలో చనిపోయి తిరిగి లేచాలని విశ్వాసం ఉంచావో ఆనాటి నుండి మీరు దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కనుక ఇక నీవు నీ సొత్తు కాదు, నీవు యేసయ్య సొత్తువు. ఆయన నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందుకే సమస్త ప్రజలలో నుండి నిన్ను పేరు పెట్టి పిలిచి యేసయ్య రక్తం ద్వారా నిన్ను విమోచించాడు. కనుక భయపడకుము, నీ భవిష్యత్తు యేసయ్యలో శ్రేష్టమైనదిగా భద్రముగా దాచబడి ఉంది. ఆయన చేతిలో నుండి ఎవడును నిన్ను ఎంత మాత్రము అపహరింపలేడు. అవును, ఆయన చేతిలో ఉన్న నీవు చెక్కబడుతున్నావు. అందుకే ఆ వేదన, ఆ బాధ, కానీ ఆ శ్రమ నీ మేలుకే. ఆయన చేతిలో ఉన్న నీవు దాచబడి ఉన్నావు. అందుకే ఆ అంధకారం, ఆ ఆందోళన, కానీ మూయబడిన ఆ ద్వారం నీ భద్రత కోసమే. ఆయన చేతిలో ఉన్న నీవు సిద్ధపడుతున్నావు. అందుకే ఆ తృణీకరణ, ఆ ఒంటరితనం, కానీ అది నీ హెచ్చింపునకే. కనుక చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడక నీ పూర్ణ మనసుతో ఆయన యందు నమ్మిక ఉంచుము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండా మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. విశ్వాసము, నిరీక్షణలతో దేవునికి లోపడి అపవాది తంత్రాలను ఎదురించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కనుక నిశ్చయముగా నీ ఆశ భంగం కానేరదు. దేవుడు సమస్త విధములైన మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తాడు. అట్టి విధమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.